హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్టాప్ తెలుగు ఛానల్. సో కోర్ స్కై ఎయిర్టాప్ గురించి చెప్పాను. దీంట్లో ఏంటంటే మనం అనుకున్నది ఏంటంటే ఓటెడ్ సిస్టమ్ మీద ఒకటి ఉంటుంది, డైమండ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఓటెడ్ పాయింట్స్ అంట వీళ్ళు వెరిఫైడ్ అంటే మనం ఆన్ చేయను చేస్తున్నట్టు అన్నట్టు ఇచ్చారు. సో యాక్టివ్గా ఉన్నట్టు, యూజర్స్ యాక్టివ్గా ఉన్నట్టు ఇది ఫ్యూచరు ఎయిర్టాప్ అని చెప్పి ఇచ్చారు. మీకు కావాల్సి ఉంటే మీరు ఇక్కడ Q&A అని ఉంది కదా, ఇక్కడ వాటర్ ఓటెడ్ పాయింట్స్ అండ్ అన్ఓటెడ్ పాయింట్స్ అని ఇక్కడ మీరు ప్లస్ మీద సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ క్యాస్ట్ ఓటెడ్ వెరిఫైడ్ యూజర్ యాక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్ అసెస్మెంట్ అని చెప్పి ఇచ్చారు. అంతే. దీనికి సంబంధించి మనం ఏమనుకున్నాము, ఇక్కడ ఎన్ని ఓటెడ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఓటెడ్ పాయింట్స్ని బట్టి మనకి కొంత ఎయిర్డ్రాప్ అయితే ఇస్తారు అని అనుకున్నాం. వాడు అటువంటిది ఏమి ఇవ్వలేదు. సో అంతకు ముందర మనం అంత ప్రాసెస్ చేసింది, డైలీ ఓటింగ్ చేసింది అంతా తీసి పడేసాడు. జస్ట్ మనం BNB నెట్వర్క్ మీద యాడ్ చేసేసి డైలీ డైమండ్స్ ఎవరైతే కలెక్ట్ చేశారో ఆ డైమండ్స్ని బేస్ బట్టి ఎయిర్డ్రాప్ ఇచ్చాడు. ఇక్కడ నాకు చూడండి కాంట్రిబ్యూషన్ డీటెయిల్స్లో 46 ఉన్నాయి. సో ఇక్కడ మీరు పెంచుకోవచ్చు, కానీ నేనేంటంటే ఇక్కడ స్పిన్ వీల్ ఉంది కదా, ఇక్కడ ఎయిర్డ్రాప్ క్లెయిమ్ చేయక ముందలే ఇక్కడ స్పిన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ టికెట్స్ ఆఫ్ బ్యాలెన్స్ సెలెక్ట్ మింట్ క్వాలిటీ ఉంది కదా, ఇక్కడ నేను 50 ఇచ్చి మింట్ చేశాను అనుకోండి. సో దాని ప్రకారంగా మనకి ఈ మింటు ఫీజ్ చూడండి, ఇక్కడ $4 పడుతుంది. అంటే 50 వచ్చి $4. సో మనం ఎంత చేసిన తర్వాత ఇక్కడ ప్లే చేస్తాము, డైమండ్స్ వస్తాయి, అది బాగానే ఉంది. సో అంత ప్రైజ్ ఉంటుందా అనేది పెద్ద డౌట్, ఎందుకంటే ఇది BNB నెట్వర్క్ మీద వస్తుంది, ఇంతకు ముందర పాలిగాన్ నెట్వర్క్ మీద చేసాము. సో అప్పుడు స్పిన్ చేసింది కూడా మనం పాలిగాన్ నెట్వర్క్ మీద డైలీ ఆన్ చైన్ కూడా చేసాము. మరి వీడు పాలిగాన్ నెట్వర్క్ మీద ఇస్తాడా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమి అనాలో వీటిని ఏమి అనట్లేదు. మనం పాలిగాన్లో నేనైతే పాలిగాన్ నెట్వర్క్లో చాలా ఆన్ చేయను, అవన్నీ చేశాను, డైలీ చెక్-ఇన్. ఇక్కడ డైలీ స్పిన్ ఉంది కదా, నేను ప్రతిరోజు పాలిగాన్ చేశాను, కానీ దానికి వాడు ఏమి ఇవ్వలేదు. ఇవి మళ్ళీ BNB నెట్వర్క్లో మనం స్పిన్ చేసింది మనకి డైమండ్స్ వచ్చాయో అంతవరకే ఇచ్చాడు. సో ఇటువంటి వేస్ట్ ఎయిర్డ్రాప్లు వస్తున్నాయి, మనం ఏం చేయలేము అంతకంటే. సో మీరు ఇక్కడికి రాగానే ఇక్కడ 3 డాట్ కాలం మీద క్లిక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అయితే చెప్పేస్తా. తర్వాత మీరు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఈ ఎలాగ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది కదా, లిస్ట్ అయిన తర్వాత ఏ రోజైతే లిస్ట్ అవుతుందో అది కంపల్సరీగా అంతా సేల్ చేస్తారు. సేల్ చేసినప్పుడు తక్కువ రేట్ వస్తుంది కదా, అప్పుడు ఏదైనా పర్చేజ్ చేసుకోండి. ఎక్కడ అనవసరంగా వీలులో మింట్ చేయడానికి ఆ $4 పెట్టే బదులు ఆ $4 పెట్టి మనకి ఆ టైంకి ఎక్స్చేంజ్ అటువంటివి ఉన్నాయి కదా, ప్రైస్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు పర్చేజ్ చేసేయండి. పక్క రోజు కొంచెం ప్రైస్ పెరుగుతుంది, పెరిగినప్పుడు అమ్మేసుకోండి, దాంట్లో అన్న ప్రాఫిట్ వస్తుందేమో. నేనైతే అదే చేస్తాను. సో ఇక్కడికి రాగానే మీరు ఎయిర్డ్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మై ఎయిర్డ్రాప్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇలాగ నాకు చూపించినట్టు చూపించదు, 3 డాట్ల కింద చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంది కదా, మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చి సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ అక్కడ వెరిఫై చేయండి. అక్కడ ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. వెరిఫై లింక్ అనమాట. సో వెరిఫై లింక్ చేయగానే మీరు ఎక్కడికి రాగానే ఈమెయిల్ వెరిఫైడ్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది గ్రీన్ మార్కు. అప్పుడు మీకు ఎన్ని టోకెన్లు, ఇంకా టోకెన్స్ ఏముందండి, అక్కడ 46 చూపిస్తే 46 వస్తున్నాయి, 100 చూపిస్తే 100 వస్తుంది, 1500 అయితే 1500 వస్తుంది, అంతే. సో ఆ విధంగా డైమండ్స్ని బట్టి ఉన్నాయి. ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఈ BNB నెట్వర్క్ మీద కొంచెం గ్యాస్ ఫీజ్ అయితే అవుతుందేమో చూద్దాము. ఒకవేళ అయితే స్మాల్ గ్యాస్ ఫీజే అవుతుంది. క్లెయిమ్ అయితే చేసి పెట్టుకోండి. రేపు సేల్ స్టార్ట్ అవ్వగానే ఏదైనా ఎక్స్చేంజ్కి సేల్ చేసేసుకోండి. సో ఎక్స్చేంజ్లో ఇక్కడ ముందలనగా డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసేటప్పుడు అడ్రస్ ఏ నెట్వర్క్ మీద ఉందో చూసుకోండి. ఇక్కడ మనమైతే BNB నెట్వర్క్ మీద క్లెయిమ్ చేస్తున్నాను నేను. ఇక్కడ స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే పడింది, గ్యాస్ ఫీజ్ తక్కువే.
క్లెయిమ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసేసింది. ఇక్కడ క్లెయిమ్ హిస్టరీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఓన్లీ డైమండ్స్కి మాత్రమే ఇచ్చారు. ఈ ఓటింగ్ మనం ఏదైతే అమౌంట్లో పాలిగాన్ చైన్ మీద కానీ వీటి మీద స్పిన్కి మనం ఏదైతే స్పెండ్ చేసామో బిఎన్బి నెట్వర్క్ మీద దానికి ఏమి ఇవ్వలేదు. ఇటువంటి నేను అనుకుంటానే ఉన్నాను ఇది కూడా ఇండియన్ మేనేజ్మెంట్ ఏది దెబ్బేస్తుందని, అలాగే దెబ్బేసింది. సో జూలై 31 లోపల మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎండ్ డేట్ వచ్చి జూలై 31. ఈ ఓటింగ్కి ఏమన్నా వీడు ఫ్యూచర్ అసెస్మెంట్స్ అని ఇచ్చాడు కదా, దానికి ఏమన్నా ఫ్యూచర్లో ఇవ్వచ్చు. తర్వాత కూడా ఈ డ్రాప్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఏ డ్రాప్ మోసం చేసిందని వేరే ట్రైపుల మీద దాన్ని పెట్టకండి. మోనాడ్ మాత్రం కంపల్సరీగా చేస్తానే ఉంది. నెక్స్ట్ మంత్ ఆగస్టు మిడ్ వీక్ కల్లా అది మోనాడ్ వచ్చేస్తుంది. మోనాడ్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయండి అందరూ. మంచి ఫండింగ్ ఉంది అది. సో మంచి ప్రాఫిట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.